హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్లో మీ అందరి కోసం చిన్న పరిహారం అండి. ఈ పరిహారం అనేది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, రోజు చేయవచ్చా లేదా శుక్రవారం రోజే చేయాలా, ఎన్నిసార్లు చేయాలి, లేకపోతే ఒక్కసారి చేస్తే చాలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ చిన్న పరిహారం ఎలా ఏమిటి అంటే, ఈ ఒక్క చిన్న దువా చదివితే చాలండి. డబ్బే డబ్బు వద్దన్నా మనకి డబ్బే డబ్బు వస్తుందండి. మనకి ఇంట్లో పని లేదు, జాబు సమస్యలు ఉన్నాయి, అసలు చేతిలో రూపాయి లేదు అంటే ఈ దువా చదివితే చాలండి. డబ్బులు ఎక్కడి నుండైనా వచ్చేస్తాయి, మంచి పని కూడా దొరుకుతుందండి. లక్షల్లో వేలల్లో అప్పులున్న ఇట్టే తీరిపోతాయండి ఈ దువా చదివితే గనక. ఈ దువా అనేది ఎప్పుడు చదవాలి అంటే, మనం శుక్రవారం రోజు నమాజ్ చదువుకున్న తర్వాత తెల్లారుజామున ఈ దువా చదివితే చాలండి. ఈ దువా అనేది ఎన్నిసార్లు చదవాలి, ఎలా చదవాలి అని అనుకోవచ్చు మీరు. ఈ దువాని 101 సార్లు చదివి ఉప్పు డబ్బులపై ఊదితే చాలండి. మన సమస్యలు ఇట్టే పరిష్కరింపబడతాయి. అలాగే మనకి లక్షల్లో అప్పులున్న ఇట్టే తీరిపోతాయండి. మొండి బాకీలు కూడా చక్కగా వసూలవుతాయి. మనకి ఇవ్వవలసిన వాళ్ళే ఇంటికి వచ్చి మనకి డబ్బులు ఇచ్చి వెళతారండి. అలాగే భార్యాభర్తలు గొడవలున్నా సర్దు మణుగుతాయండి ఈ దువా చదవటం వల్ల. ఈ దువాలో అంత మహిమ ఉందండి. మనము చదివిన వెంటనే మన సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. ఆకస్మికంగా డబ్బు వచ్చి పడుతుందండి. మొండి బాకీలు చక్కగా వసూలవుతాయి. ఇది మనం తెల్లారుజామున లేచి ఎవరికీ తెలియకుండా ఈ పరిహారం చేయాలండి. చక్కగా డబ్బు వస్తుంది. అన్ని శుభవార్తలే వింటారండి ఈ దువా చదవటం వల్ల. మనం బయటికి వెళ్ళిన అన్ని పనులు చక్కగా అవుతాయండి. ఇది చదవటం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఈ దువాని 101 సార్లు చదవాలండి. చదివితే ఎంతో చాలా ఆ రోజంతా చాలా బాగుంటుందండి. చదివి బయటికి వెళ్ళిన పనులన్నీ తొందరగా అయిపోతాయండి. ఎన్ని లక్షల్లో అప్పులున్నా చక్కగా తీరిపోతాయి. కట్టలుగా డబ్బులు వస్తాయండి. ఇంట్లో 1 రూపాయి లేదు అని బాధపడకుండా మనం నమాజ్ చేసుకొని ఈ దువాని కూడా గనక చదివితే చక్కగా చాలా డబ్బులు వస్తాయండి. అప్పులన్నీ ఇట్టే తీరిపోతాయి. లక్షల్లో ఉన్న అప్పులు తొందరగా తీరిపోతాయి. చక్కగా మొండి బాకీలు కూడా వసూలవుతాయి. వాళ్ళే మనకి అమౌంట్ తీసుకొచ్చి మనకి ఇస్తారండి. ఈ దువా చక్కగా చదవండి. ఈ దువా ఏంటి అంటే, 101 సార్లు నమాజ్ చదువుకున్న తర్వాత యా రజ్జాకు యా రజ్జాకు యా రజ్జాకు అని 101 సార్లు చదవాలండి. చదివితే ఈ దువాలో చాలా మహిమ ఉందండి. అసలు ఈ దువా చదివిన వెంటనే మనకి ఇంట్లో కూడా చాలా బాగుంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుందండి. ఈ దువా చదివితే కనుక, చదివి బయటికి వెళ్తే ఆ రోజు ఏ సమస్యలు ఉండవండి. పనులన్నీ త్వరగా పూర్తయిపోతాయి. డబ్బులు చక్కగా వస్తాయండి. ఈ దువా ఒక్కసారి మీరు చదివి చూడండి. మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. మా వీడియో చివరి వరకు చూడండి. మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్, మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్లో కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయండి. వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి. ఈ దువా చక్కగా చదవండి 101 సార్లు. యా రజ్జాకు యా రజ్జాకు యా రజ్జాకు అని 101 సార్లు చదవండి. ఉప్పు ఒక బౌల్లో వేసిన తర్వాత ఈ పరిహారం చేయాలండి. మా వీడియో చివరి వరకు చూడండి. ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది నేను చివరిలో చెప్తానండి. మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. మా వీడియో నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్లో కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయండి. చూడండి, మా వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఈ దువా చదివితే చాలండి. వద్దంటే డబ్బే డబ్బు వస్తుందండి. మొండి బాకీలు ఇట్టే వసూలైపోతాయండి. ఇంట్లో ఏ సమస్యలు ఉండవండి. బయటికి వెళ్ళినా చక్కగా మన పనులు త్వరగా పూర్తయిపోతాయండి. మా వీడియో నచ్చితేనే చిన్న లైక్ చేయండి. మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. ఇంట్లో రూపాయి లేదు అని అనుకున్న వారందరూ ఈ దువా చక్కగా చదవండి. మంచి పని కావాలి అన్నా ఈ దువా చదువుకోండి.
చక్కగా పనులన్నీ పూర్తయిపోతాయండి. ఎర్రజాకు 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 అని 101 సార్లు చదవండి. చదివితే మన అప్పులున్నా మనకి తీరిపోతాయండి. మొండి బాకీలు వసూలు అయిపోతాయి. ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటో చూద్దామండి. ఒక గాజు బౌల్ కానీ మట్టి పాత్ర ఉన్నా కానీ ఉప్పు వేసుకుందామండి. వేసుకొని 5 రూపాయల బిళ్ళ కానీ రూపాయి 5 రూపాయి బిళ్ళలు కానీ ఈ పాత్రలో వేసుకొని మనం ఉప్పున్న చోట వంటగదిలో పెట్టుకోవాలండి. పెట్టుకొని చక్కగా మూత పెట్టుకోవచ్చు. ఉప్పు డబ్బా పక్కన కూడా పెట్టుకున్న మన వంటగదిలో డబ్బు వస్తుందండి. ఇలా ఈ పరిహారం చేయండి. 101 సార్లు ఎర్రజాకు అని చదివిన తర్వాత ఈ ఉప్పు పాత్రపై ఊది మన వంటగదిలో పెట్టుకుంటే చాలా డబ్బు వస్తుందండి. పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. మా వీడియో నచ్చితే చిన్న లైక్